నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో నిర్మిస్తున్న బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం గిన్నిస్ రికార్డు సాధనకు నిర్మాణ సంస్థ ప్రయత్నం ప్రారంభించింది. గ్రీన్ ఫీల్డ్ హైవే విజయవాడ బెంగళూరు ఎకనామిక్ కారిడోర్. ఇది భారతదేశంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా ఇలాంటి ఒక గిన్నిస్ రికార్డ్ ఫీట్ అచీవ్ చేయలేదు. మన భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం గురించి ప్రపంచ దేశాలకి చెప్పగలిగే ఒక గొప్ప అవకాశం. అది నా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ ద్వారా చెప్పుకోగలుగుతున్నాము అంటే నిజంగా బాబా గారి ఆశీస్సులు ఉన్నాయి మా మీద. This year on 5th January we again going to attempt 4 Guinness World Records on a road sector. This project is a greenfield access control 6-lane national highway connecting Bangalore to Vijayawada. And we have got 2 packages, package 2 and package 3. So we started this work in the month of March 3rd, 2024, aiming that we'll do the work definitely within time. Out of these 14 packages from Bangalore to Vijayawada, the Rajpath package are leading ahead. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. శాసనసభ సమావేశాల అనంతరం అసెంబ్లీ నుంచి బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ వరకు మంత్రులతో కలిసి ఆయన బస్సులో ప్రయాణం చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించిన పూలే సినిమాను మంత్రులు సీనియర్ నేతలతో కలిసి సీఎం వీక్షించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని, ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెప్తున్నట్లు తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. భారత రాష్ట్ర సమితి ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశానని తెలిపారు. పార్టీలో ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టి ఘోరంగా అవమానించారని కవిత భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక మంది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వం పట్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదానిగా ఆనాడు 2006లో ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. 2006లో నేను ఉద్యమానికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా ఒక శక్తిగా ఎదిగింది అధ్యక్ష. ఆనాటికే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకుండా ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, ముఖ్యంగా మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి, యువమిత్రుల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. మన బతుకమ్మ మన గౌరవం అని చెప్పి బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళి నేను ఊరూరా తిరుగుతూ మరి బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష. అదేవిధంగా మన చరిత్రకు సంబంధించి 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా నేను ప్రత్యేకించి ఒక చారిత్రక బృందాన్ని కూడా పెట్టుకొని మరి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఆనాడు నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు నిజామాబాద్లో చేసినటువంటి పనికి నిన్ను నిజామాబాద్లో దాదాపుగా ఇంటింటికి గుర్తుపడతారు కాబట్టి నువ్వు ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే. కోనసీమలో అలజడి సృష్టించిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే మంటల తీవ్రత కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలను మంత్రులు తిప్పికొట్టారు. జగన్ సృష్టించిన ఆటంకాలన్నింటినీ దాటుకొని విమానాశ్రయం నిర్మాణాన్ని పూర్తి చేశామని మంత్రి అనకాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి
ఎయిర్పోర్ట్ ఉండాలి అనే లక్ష్యంతో ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తే 2019 నుంచి 24 పరిపాలించినటువంటి రాక్షస పరిపాలకుడు దాన్ని ఆపాలని చెప్పి చూసి కోర్టులో కేసు వేసిన సంగతి మనం చూసాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, మన భూములు మనం కాపాడుకుందామని రెచ్చగొట్టిన దూరంగా మనం చూసాం. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 90% పనుల వరకు తీసుకెళ్లి రేపు జూన్ కు ఓపెన్ అవుతా ఉందంటే ఈ ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముందస్తుగానే ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం వల్ల ఈరోజు హైదరాబాద్ ఈకో సిస్టమ్ కి అది ఎంతో తోడ్పడింది. మరి అదే దిశగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కి ఒక బిజినెస్ క్యాపిటల్ అవ్వాలని ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 10 ఏళ్ల క్రితం ఆయన కార్యాచరణ చేస్తే రైతులు రెచ్చగొట్టి చాలా వరకు ఆపడం జరిగింది. అప్పటికే సుమారు మోర్ దాన్ 70% ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఆ మిగతా ఉన్నటువంటి 200-300 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్విజిషన్ చేయడానికి కూడా రైతుకు న్యాయం జరిగే విధంగా చేయకుండా చాలా దుర్మార్గమైన పని చేశారనే సంగతి మనకు తెలిసిందే. ట్వీట్ పెట్టుకొని వాళ్ళ క్రెడిట్ లో వేసుకోవడానికి చూస్తున్నారు. కానీ మీరు చేసిందేదో మీ మనస్సాక్షి తెలుసు, ప్రజలకు తెలుసు. ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము పర్మిషన్లు తీసుకొచ్చాం, ల్యాండ్ అక్విజిషన్ చేశాం మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే మరి 1924లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్న కూడా అడుగుతున్నాం. మళ్ళీ అతి తక్కువ కాలంలోనే మేము పూర్తి చేస్తున్నాం, 6 నెలల్లో ప్రజలకు కూడా అంకితం చేస్తున్నాం. విద్యుత్ ట్రూ డౌన్ చారిత్రాత్మకమని అది కూటమి ప్రభుత్వానికి సాధ్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఆక్వారంగం దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎస్పెషల్లీ మన గుడివాడ ఆక్వారంగానికి నందివాడ మండలం మొత్తం ప్రసిద్ధి. బేసికలీ ప్రపంచంలో దేశంలోనే నెంబర్ 1 మండలంగా ఉంది. అలాంటి మండలంలో మనకి 3 రూపాయల 50 పైసలు ఉండే కరెంట్ ఛార్జీలని రూపాయిన్నరకు తగ్గిస్తామని చెప్పడమే కాకుండా చేసి చూపించిన ఘనత మన ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పేసి మరి ఒకసారి క్లియర్గా చెప్తా ఉన్నాను. జగన్ సంతకం పెట్టిన అతీగతి లేని పొట్టపాలెం కలుజు వంతెనను కూటమి పాలనలో పూర్తి చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ తెలిపారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాట ఇచ్చా, తప్పకుండా సాధిస్తానని. సాధించలేకపోయినా 2019లో మీ అందరి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా, అధికారం వచ్చింది. కౌంటింగ్ పూర్తయిన 13 రోజున అప్పుడు ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించా. 3.5 సంవత్సరం అతీగతి లేదు. ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నెల్లూరుకు ఇచ్చేసినప్పుడు మాట ఇచ్చారు, ఇచ్చిన మాట నెరవేర్చారు. కొట్టేపాడు బ్రిడ్జి 4,80,00,000 రూపాయలతో 8 నెలల్లో ఇది పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టిట్యున్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఆయన తీసుకొచ్చారు. శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకుండడం నిజంగా రూరల్ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలి. ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్ ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్ లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే. నదీ జలాల అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించి సామరస్య పరిష్కారానికి రావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. నదీ జలాల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు మళ్ళా ఈ 2 రాష్ట్రాల మధ్య చర్చించుకోండి, ట్రైపార్టీ పెట్టుకోండి చెప్తా ఉన్నారు. మేము మొట్టమొదటి చెప్తా ఉన్నాం, నదీ జలాల వ్యవహారం కోర్టు తేలదు, అది అయ్యేది కాదు. అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా నేషనల్ పార్టీ ఉన్నాడు. మీరు ఎవరు ఒకరి మీద ఒకరి ఆధిపత్యం కోసం స్టేట్మెంట్ తీసుకోవాకండి, నాదే ముందు చేయని చెప్పేసి బయట ప్రకటించకుండా 4 గోళ్ల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించి అవసరం ఎక్స్పర్ట్ సలహా తీసుకొని ఒక నిర్దిష్ట స్వరూపంతో తెలుగు రాష్ట్ర ప్రజలు ఇక్కడ బాగుపడాలి. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలే, ఆంధ్రలో తెలుగు ప్రజలే. ఈ 2 ప్రజల యొక్క 2 రాష్ట్రాల ప్రజల యొక్క సంక్షేమం కోసం మీరు ఓపికగా నిర్దిష్టంగా పరిష్కారం చేసుకుని బయట మనం కోరుతున్నాం. అప్పుడే సాధ్యం అవుద్ది, లేకుండా పోతే ఇది సాధ్యం కాదు, కోర్టు దాంతా ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 38,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా, రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రైస్ మిల్లర్లు, రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. చాలా గర్వంగా ఈ రోజు చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు.
అందులో భాగంగా ఈ రోజుకి 38,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. దానికి 9,051 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతాంగం ఖాతాలోకి మేము జమ చేశాం. సుమారు 6,05,000 మంది రైతులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం మాకు కలిగింది. 75 నుంచి 80% ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. కాబట్టి ఒక నమ్మకంతో ప్రభుత్వం పైన ఒక విశ్వాసంతో రైతాంగం ఎప్పుడైతే నిలబడ్డారో ప్రభుత్వం నుంచి మేము కూడా భరోసా మరింత పెంచడానికి కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఖరీఫ్ మాసంలో రైతాంగానికి అండగా నిలబడడానికి ప్రక్రియ చేస్తున్నాం. ఈ రైతాంగానికి ఎక్కడ కూడా గోతాల విషయంలో కొరత లేకుండా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కొరత లేకుండా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకున్న 1,792 రూపాయల కనీస మద్దతు ధర అనేది ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అందాలనే తపనతో మేము పనిచేశాం. జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా ఎమర్జెన్సీ కేసులను పరిష్కరించడంలో సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు ముందుంటుందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం గుంటూరు అరండలపేటలోని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. గత 6 నెలలుగా మోచేయి పనిచేయక తీవ్రమైన బాధపడుతున్న గుంటూరు నగరంలోని పొట్టి శ్రీరాముల నగర్ కు చెందిన 67 సంవత్సరాల చాందు బేగం గుంటూరు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి రావడం జరిగింది. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రోబోతో మోచే రీప్లేస్మెంట్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మీడియాతో మోచే రీప్లేస్మెంట్ చేయించుకున్న మహిళ మాట్లాడారు. తాను గతంలో 2 మోకాళ్లు గుంటూరు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మార్పించుకోవడం జరిగిందని తెలిపారు. సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఒక నమ్మకం, ధైర్యం అని చెప్పారు. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సాయి భాస్కర్ హాస్పిటల్స్ మనం జాయింట్ రీప్లేస్మెంట్ లో కానీ ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్లో కానీ గత 20 ఏళ్లుగా మనం చాలా కృషి చేసి పేషెంట్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి టోటల్ నీ రీప్లేస్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశాం, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేశాం, టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాం. సో పెరుగుతున్న టెక్నాలజీని ఎక్కడైతే ఏ జాయింట్ మార్చడానికైనా అవకాశం ఉన్న పరిస్థితులు ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని మనం గుంటూరుకు తీసుకురావడం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్యాపిటల్ రీజియన్కి మనం తీసుకురావడం అంటే అది మాకు కూడా ఒక గొప్పగా, ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతా ఉన్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యి జాయింట్ కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు పేషెంట్ ఒక మూమెంట్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ ఎల్బో రీప్లేస్మెంట్ అంటే మోచెప్ప చూసాం, మోచేయి రీప్లేస్మెంట్. సో ఎందుకంటే ఇది బరువు మోసే జాయింట్ కాదు, కానీ మనం చేసే అన్ని పనులకి మన చేయి సహకారం ఎంత అవసరం. ముఖ్యంగా తినడానికి కానీ, దైనందిన చర్యలకు కానీ మన చేతులు పనిచేయకపోతే చాలా మనకి లాస్ అనిపిస్తుంది. అలాంటిది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అన్ని జాయింట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నా దగ్గర ఉన్న పేషెంట్ సిరీస్లో 2 తొంట్లు, 2 మోకాళ్ళు, ఒక భుజం ఒకటే పేషెంట్లో మార్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక జాయింట్ తర్వాత ఒక జాయింట్ డ్యామేజ్ అవుతుంది. ఇవాళ మన దగ్గర ఎల్బో రీప్లేస్మెంట్ చేసిన తను మనతో పాటు ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇది చూస్తే మోకాలు ఎలా ఉంటుంది, మోకాలు రీప్లేస్మెంట్. హిప్ రీప్లేస్మెంట్ చూస్తే కప్పు, బాల్, ఇది హిప్ రీప్లేస్మెంట్. సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద జాయింట్స్. మీరు కానీ చూసినట్టయితే దిస్ ఈజ్ ఎల్బో రీప్లేస్మెంట్. ఈ చిన్న స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఎల్బో రీప్లేస్మెంట్ ఇంప్లాంట్. ఇది చాలా హెల్ప్ చేశారండి. చేతులు, కాళ్ళు 10 సంవత్సరాల క్రితం కాళ్ళు చేశారు. 2 కాళ్ళు బాగున్నాయి, ఆరోగ్యంగా తిరుగుతున్నాను. అంతకుముందు మా వారికి కూడా ఆరోగ్యం బాగుంటే ఇక్కడే హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్లో డాక్టర్ గారు ఇక్కడికే వచ్చాను. మేము ఎక్కడికి వెళ్ళము అసలు. మాకు మంచి అయినా చెడైనా ఆయనే మంచిగా చూశారు, మమ్మల్ని ప్రేమగా చూశారు. ఉన్నవాళ్ళు లేదు, లేని వాళ్ళు లేదు, అందరినీ ప్రేమగా పలకరిస్తారు. వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయం.
మాకు అలవాటు లేదు. మాకు ఇక్కడే అలవాటు అయిపోయింది. నా చెయ్యి చాలా బాగా ఇదిగా ఉంది. రోజు దగ్గర చేసి 2-3 వారాలు కదండి, 3 వారాలు భోజనం చేస్తున్నాను. కొంచెం ఈరోజు తలనొప్పులు కొన్ని రాగలిగాను. చాలా కష్టంగా ఉండేది, చెయ్యి అసలు పనిచేసేది కాదు. ఇట్లా అని ఏదైనా పట్టుకొని ఇట్లా అనుకుంటే ఇక్కడ ఏదో గుంటూరు నగరంలోని అరండలపేటకు చెందిన కాట్రపాటి వెంకటప్పయ్య వద్ద 1976 సంవత్సరంలో గాదిరెడ్డి కోటేశ్వరరావు 1 ఎకరం 4 సెంట్ల స్థలం కౌలుకి తీసుకుని కూరగాయలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 1981 సంవత్సరంలో అదే స్థలాన్ని ఆయన కొనుక్కున్నారు. గాదిరెడ్డి కోటేశ్వరరావు తన పెద్ద కుమార్తె అయిన పూజల రమణికి పసుపు కుంకుమ కింద ఎకరం 4 సెంట్ల స్థలాన్ని 1993లో రాసిచ్చారు. 2023 సంవత్సరంలో 1100 గజాల స్థలంలో శ్రీ కేదారేశ్వర దేవస్థానం ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన స్థలాన్ని కౌలుకిచ్చి వచ్చిన కౌలు డబ్బులతో మరియు కొంతమంది దాతల సహకారంతో నూతన గుడి నిర్మాణం చేస్తున్నాం. అదే స్థలంలో రేకుల షెడ్డుతో కేదారేశ్వర స్వామి విగ్రహం, అమ్మవారి విగ్రహం, శివలింగం, వినాయక స్వామి విగ్రహం పెట్టి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. శివపార్వతి, గూడూరి లక్ష్మీనారాయణ, నడింపల్లి ప్రసాదు, నాగరాజు, అనిల్, కారంపూడి లక్ష్మణ్, వనమ గీతా మురళి, జంధ్యాల హరిబాబు, గోపి అనే వ్యక్తులు స్థలం వద్దకు వచ్చి ఆవుల గోశాల, వాచ్మెన్ రూమ్, నిత్యం పూజ కార్యక్రమాలు జరిగే షెడ్డును క్రేన్ సహాయంతో నేలమట్టం చేశారు. ఇదేమిటని వారిని మేం ప్రశ్నిస్తే ఈ స్థలం మాది అంటూ నన్ను, నా భార్యను దూషించారు. ఇంకా ఏరే వాళ్ళు చెప్పారు పలానా సాటంటే వస్తాంలేని తర్వాత చెప్పుకున్నది. గోశాల నడుపుతున్నాం ఆల్రెడీ దాంట్లోని ఇన్ని చేసుకుంటా ఉంటే మాదని వచ్చి వాళ్ళు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా. వాళ్ళు మరి పార్టీ పరంగా అయితే వాళ్ళు ఇంతకుముందు వైసీపీలో ఉన్నోళ్ళే వాళ్ళు. ఎలాంటిది ఆ మీడియా కూడా చూస్తున్నాం. మమ్మల్ని మాదని చెప్పి వచ్చి మమ్మల్ని బయటికి జరుగుతున్నారు. మాదని చెప్పే వాళ్ళు బయటికి జరుగుతున్నారు. విషయంపై మీరు కలెక్టర్ గారిని కానీ ఎవరినైనా కలవటం జరిగిందా? కలెక్టర్ గారిని మేము కలవలేదు సార్. డైరెక్ట్గా ఇప్పుడే మనం ఇట్లా సీఎం గారికి పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ పైనుంచి వాళ్ళకి మా అర్థమైంది రాజకీయ పరంగా బాగా ఒత్తిళ్ళు ఉన్నాయి. స్టేషన్లో కూడా వాళ్ళు ఆయన కూడా ఏమి అంటే కొద్దిగా పట్టినట్టుగా కారణం ఏంటంటే తెలియదు మనకి. కారణం తెలియదు. ఆయన ఎందుకు ఇదవుతున్నాడు అనేది కూడా మనకు కూడా తెలియదు. మాకు వచ్చేటప్పటికి ఈ నలబాడు పరిధే కదా సార్ మాది. మేము కంప్లైంట్ పెట్టాం, మొన్న పెట్టాం, 3 రోజుల క్రితం పెట్టాం. పాపం ఆయన వల్ల మనకి ఎలాంటి మనల్ని ఒత్తిడి చేయలేదు. విచారిస్తున్నాడు ఆయన కూడా ఏంటా పరుస్తానని చెప్పి. మరి పైన వాళ్ళ నుంచి కూడా ఆయనకు కూడా ఒత్తిడి ఉంటుంది కదా చేయగా. అందువల్ల ఏదన్నా ఆలోచించుండొచ్చు. అంతకుమించి మేము ఆయన గురించి మనం వీళ్ళైతే మాత్రం పక్క వైసీపీ నాయకులు ఆడ గుండాజంగా అసలు మిమ్మల్ని చంపేస్తాము, శవాలు కూడా దొరకనివి అనే పరిస్థితిలో మనల్ని భయభ్రాంతులు చేశారు సార్. తప్పనిసరిగా అసలు కేసులు వాళ్ళే SC ST కేసు పెట్టి అట్రాసిటీ మీకు ఇచ్చేసి ఎందుకు అడ్డు చేస్తాం ఇటు చేస్తాం నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని మనసు మరుగు గురి చేస్తున్నారు సార్. ఏం కోరుకుంటున్నారు? మేము మాది మాకు దక్కితే చాలు సార్. మేము వాళ్ళ నుంచి ఎవరిని ఏమి చేయాల్సినది ఏం లేదు. వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి, ప్రాణ రక్షణ పూర్తిగా కావాలి. ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియనంత ఇదిగా ఆడ మమ్మల్ని బాగా వేసి పార్సిల్ కూడా తెచ్చుకొని ఆడే కూర్చొని తినేస్తున్నారు. అసలు ఎటు కూడా కదలట్లేదు ఆడ నుంచి. బ్యాచీగానే ఉన్నారు, అక్కడ బ్యాచీగానే ఉంటున్నారు. ఆల్రెడీ ఉన్నాయి దాంట్లో కలిపి బ్యాచీగానే ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ మందు బాటిల్స్ ఆడే ఉంటుంటే కనపడుతుంటాయి. లేదు కొన్ని తీసేయచ్చు, 1-2 కనపడుతున్నాయి మన కాడ. ఎప్పుడు 10 మంది ఉంటూనే ఉన్నారు. ఇక్కడ ఎవరు నన్ను అందరూ అడుగుతున్నారు ఏంది వాళ్ళు ఎవరు ఏందని ఇలా వచ్చారు. కానీ అసలు వాళ్ళు ఎవరు ఇంతవరకు నాకు కనపడలేదు. ఈ జంధ్యాల హరిబాబు అని అతను కనపడలేదు. ఆయన వనమ గీతామురళి అయినా నాకు ఇంతవరకు కనపడలేదు. వీళ్ళు మధ్యలో వీళ్ళందరూ వచ్చి మాది అని చెప్పి వాళ్ళ అనుచరులని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ వీళ్ళందరికి బ్యాక్గ్రౌండ్ గూడూరు నాని. వైఎస్ఆర్సీపీలో ఎందుకు లేరు? ఉండే ఆడ నుంచే యువతలకు వచ్చింది. ఒకళ్ళు వచ్చాడేమో కానీ ఉంటాం దాంట్లోనే. మాతనకి నీళ్ళు పెట్టుకుంటాను బాలన్నా భయం పడుతుంది సార్. మాకు మీరేం చేస్తారో చెప్పండి సార్. నాకేం అక్కడికి మేము పోవటం మాకు ఆడ చూసుకుంటాం. మేము అది మా గుడి నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా ఇలా? 3 నెలల నుంచి జరుగుతుంది సార్. బాగా ప్రజెంట్ ఏమన్నా ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు సార్ ఒక అతను. మొన్న ఒక అతను దగ్గరికి వచ్చాడు. నేను ఆవుని కాడికి వస్తున్నాడు అనుకున్నా కానీ ఇట్లా వస్తున్నాడు అని తెలియదు నాకు.
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే నజీర్ మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2,20,00,000 వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలోని 50, 51, 52, 53 డివిజన్ పరిధిలో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, డ్రైనేజీ నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి వైపు ప్రజలు చూసే విధంగా సుందర నియోజకవర్గంగా చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. గుంటూరు నగరంలోని 50, 51, 53, 55 డివిజన్ సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మన డొంక రోడ్డు ఆర్ట్స్ సెంటర్ నుంచి సంజీవ్ నగర్ వరకు 1,20,00,000 రూపాయలతో సీసీ రోడ్డుని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా శ్రీనగర్ 7వ లైన్లో అనేక అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికలు 2.5 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళిత వాడల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గతంలో నగరపాలక సంస్థ వచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటుంటే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ నదులను అక్కడ సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పూర్తిగా ఇక్కడ ప్రాంత ప్రజలు 2 టౌన్ అనేటువంటి మాట కాకుండా 1 టౌన్ లో వెళ్ళి చూడండి అని. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ఫలితంగానే ఉత్తమ కార్యకర్త అవార్డు దక్కిందని 23వ డివిజన్ టీడీపీ నాయకురాలు లాం నవమి తెలిపారు. ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్న సందర్భంగా నగరంపాలెంలో స్థానిక మహిళలు లాం నవమిని మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చెప్పారు. నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను గుర్తించి, చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి గుర్తించి మాకు ప్రశంసా పత్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు ఎమ్మెల్యే మేడం గారి దగ్గరికి పంపించారండి. ఎమ్మెల్యే మేడం గారు 23వ డివిజను అధ్యక్షులు లాం వర్ధనరావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటరు, ఆయన ఆధ్వర్యంలో మేడం గారు మాకు ప్రశంసా పత్రాలు ఇవ్వటం జరిగింది. డివిజన్లో మేము 5 బూత్ ఇన్ఛార్జీలు ఉన్నాము, అందరికీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. మరీ ముఖ్యంగా మాకు అప్పుడు పరిశీలకులుగా ఉన్న చింతకాయల సాయి గారు మాకు అప్పుడు యాప్ల విషయంలో చాలా హెల్ప్ చేశారు. కొంతమందికి తెలియదు యాప్ ఎలా ఉపయోగించాలన్నది. నైట్ టైం 8, 9, 10 కూడా మేము వర్క్ చేసాము. ఆ యాప్లు ఇలా వాడాలండి, ఇలా అని చెప్పి మాకు అందరికి అర్థమయ్యేలాగా ఇసుక్కోకుండా అందరికీ చెప్పి సాయి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే లాం వర్ధనరావు గారు డివిజన్ అధ్యక్షులు, ఆయన కూడా మాకు ఏ టైం అయినా అందుబాటులో ఉంటూ మాకు సహకరించారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు నా బలం అని అన్నారు. అది మర్చిపోకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకొని గత 5 సంవత్సరాల్లో మేము పడ్డ కష్టానికి మమ్మల్ని గుర్తించి మాకు ఈ ప్రశంసా పత్రాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా మహిళలు, నా సైన్యం, నన్ను అంటిపెట్టుకుని ఎప్పుడు ఉంటారు వీళ్ళు, ఏ టైం అయినా సరే. వీళ్ళందరూ తనకు జూలూరు గోపి అనే వ్యక్తి నుండి ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామానికి చెందిన తుర్లికొండ గౌతమ్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో తుర్లికొండ గౌతమ్ సాయి మీడియాతో మాట్లాడారు. వేములూరిపాడు గ్రామంలో జూలూరు గోపి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నాడని, ఆ నేపథ్యంలో అతనికి మరికొందరు వ్యక్తులకు గొడవ జరుగుతున్నాయని, ఆ గొడవలకు తనకి ఏమాత్రం సంబంధం లేకున్నా తన ప్రమేయం ఉందని అపోహతో తనతో జూలూరు గోపి నిత్యం గొడవలు పడుతున్నాడని తెలిపారు. తనకు జూలూరి గోపి నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. మాది ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామం. గత కొన్ని రోజులుగా వేములూరిపాడు గ్రామానికి చెందిన జూలూరు గోపి అనే వ్యక్తి అతను చేస్తున్న రకరకాల వ్యాపారాల్లో రేషన్ బియ్యం వాటికి సంబంధించిన వాటిల్లో ఊర్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వాటిల్లో నేనేదో ఇన్వాల్వ్ అయి ఉన్నానని అపోహతో రకరకాలుగా నా మీద చాడీలు చెప్తూ, నా మీద దుర్భాషలాడుతూ, నాకు ఫోన్ చేసి కూడా రకరకాలుగా బూతులు తిడుతూ, అనేక విధాలుగా దుర్భాషలాడుతూ మా ఇంట్లో వాళ్ళని, మా వాళ్ళని, అందరినీ దుర్భాషలాడుతూ ఎలా పడితే అలా తిడుతున్నాడు.
నువ్వు రోడ్డుకు వచ్చి నేను చంపేస్తాను, కత్తులతో బెదిరిస్తున్నాడు. కత్తులతో బెదిరిస్తా కూడా నీకోసమే కత్తులు తయారు చేయించాను, తలవారు చేయించాను రా, అది నీకోసమే అని రకరకాలుగా చెప్తున్నాడు. దానికి సంబంధించి ఇదిగోండి ఈ ఫోటో పెట్టి నా పేరు పెట్టి మెన్షన్ చేసేలా రకరకాలుగా బెదిరిస్తున్నాడు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది. దీన్ని గట్టిగా చర్య తీసుకొని ఎస్పీ గారు మీరే గట్టిగా నాకు సపోర్ట్ చేయాలి. మీరు లేని పక్షంలో మాకు మరి ఏదో ఒకటి ఆత్మహత్య దిక్కండి. మాకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మా ఈ గోపి అనే వ్యక్తి మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు చేశాను. అయినా కూడా వాళ్ళు రాజకీయ అండదండలు చూసుకొని వాళ్ళు బలాలు ఉపయోగించుకొని నా మీద ఎటువంటి చర్య తీసుకోకుండా వాళ్ళు ప్రయత్నిస్తారండి. నాకు చాలా బాధగా ఉంది. అందుకని నేను ఈ మీడియాని ఆశ్రయించాను. ఇంకేమున్నాయి ప్రూఫ్స్, ఏమున్నాయి కామెంట్స్? ప్రూఫ్స్ ఏమున్నాయి, కామెంట్స్ ఏంటి? దీనిలో నాకు సంబంధించి అన్ని పెట్టినవి, నా పేరుతో పెట్టినవి, కత్తులు పెట్టుకొని ఇంకా అరాచకమే, నీకు ఆయుధ పూజ చేసి నీకు రెడీగా ఉంచాను, నువ్వు దొరికితే నీకు ఉందరే గౌతం కానీ నా పేర్లు ఫస్ట్ లెటర్లో అన్నీ పెట్టి రకరకాలుగా అన్ని రకాలుగా అతను పెట్టుకొని నన్ను ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు. ఊళ్ళో కూడా ఇతను వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఫోన్ మాట్లాడిన రికార్డింగ్లు అన్నీ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నాడు. పర్టికులర్గా నా పేర్లు కూడా పెట్టాడు. అన్ని రికార్డింగ్లు సహా వీడియోలతో సహా అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంత ప్రూఫ్ ఉన్నా కూడా అతన్ని ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు ఏం అనట్లేదు. దీని గురించి ఎస్పీ గారు గట్టిగా చర్య తీసుకోవాల్సిందిగా మనవి చేసుకున్నాను. వేరే మా కులం పేరెత్తి 20 ఇళ్లలో మీరేం చేస్తారా నన్ను కుమ్మర నా కొడక, అది ఎట్లా పడితే అట్లా కులం పేరు పెట్టి కూడా దుర్భాషలాడుతూ ఎలా పడితే అలా చేస్తున్నాడు. మీరు దయచేసి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి పనులు చేసినా వైసీపీ పార్టీకి సంబంధించిన మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని హితో పలికారు. కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, ఆరోగ్యం, వైద్యం పైన అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. పేదలు, బడుగులు ప్రతి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 108, 104 వాహనాలు అన్ని మంచి కండిషన్ లో ఉన్నాయి. ప్రజాసేవకు కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తుంటే వైసీపీ నేతలు పాలనలో పాత 108 వాహనాలు తెచ్చి రంగులు వేసి కోట్లాది రూపాయలు దోచిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ నేతలు ఎవరైనా దమ్ముంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న 108 వాహనాలలో లోపాలు ఉంటే చూపించే దమ్ముందా అని సవాలు విసిరారు. అసత్య ప్రచారాలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేము ఎంత మంచి చేసినా ఆ మంచిని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వంలోని పెద్దలు ఒక పరిస్థితి కల్పిస్తున్నారు. మేము కూడా చెప్పుకునేది. ఎందుకంటే మేము చేసే మంచిని వాళ్ళ అసత్యాల రూపంలో వాళ్ళకున్నటువంటి ఛానల్ కానీ, వాళ్ళకున్నటువంటి పేపర్ కానీ, అట్లనే గతం నుంచి కొన్ని కోట్లు వెచ్చించి సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తారు. దాంట్లో విచ్చలవిడిగా ప్రచారాలు చేసే ఒక దుర్మార్గమైనటువంటి దుర్నీతికి వాళ్ళు పాల్పడిన తర్వాత ఇవాళ మేము కూడా చేస్తున్నటువంటి మంచిని ప్రజలకి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పట్లేదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ 108 సిస్టమ్ కానీ, 104 కానీ, లేదు ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఏదన్నా 102 కింద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొన్ని వెహికల్స్ అన్నీ మూలన పడిపోయినట్లుగా, సక్రమంగా మేము నిర్వహణ చేయట్లేదు అన్నట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీలోని పెద్దలు కొంతమంది ప్రజల్లో ఒక అయోమయం, ఒక అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ఒక దుర్మార్గమైన చర్య గత 4-5 రోజుల నుంచి జరుగుతోంది. అంటే ఎంతగా వాళ్ళు దిగజారిపోయారంటానికి ఇదే నిదర్శనం. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఎంత ప్రాధాన్యతమో అంతకు మించినటువంటి ప్రాధాన్యతని ప్రజల యొక్క ఆరోగ్యం రక్షించడంలో ఇస్తున్నాం. మేము వైద్యానికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. మేము ఆ పర్యవసానమే ఇవాళ మనం ఉన్నటువంటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే గతం కంటే దాదాపుగా 50% ఆక్యుపెన్సీ ఎక్కువ పెరిగిందట. అంటే ఒక నమ్మకంతో ఇలా ప్రజలందరూ కూడా ఇంతకుముందు అమ్మో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది నుంచి ఇవాళ మేము గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తాము అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారంటే మేము ఎంత ప్రయారిటీ దానికి ఇస్తున్నామో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ 108, 104, 102 సర్వీసులు వస్తే
మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 66 వెహికల్స్ ఉన్నాయి 108లో. ఈ 104 వచ్చేసి 67 వెహికల్స్ ఉన్నాయి. ఈ 102 కింద వచ్చేసి 31 వెహికల్స్ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.